ఇర్మియా గ్రంథము 21 అధ్యాయము 1 నుంచి 14 వచనములు. రాజైన సిద్కియా మల్కియా కుమారుడైన పషూరును యాజకుడునగు మయాషేయ కుమారుడునైన జెఫన్యాను పిలిచి, బబులోను రాజైన నెబుకద్నెజరు మన మీద యుద్ధము చేయుచున్నాడు. అతడు మన యొద్ద నుండి వెళ్ళిపోవునట్లు యెహోవా తన అద్భుత కార్యములన్నిటినీ చూపి మనకు తోడయుండునో లేదో దయచేసి మా నిమిత్తము యెహోవా చేత నీవు విచారించుమని చెప్పుటకు ఇర్మియా యొద్దకు వారిని పంపగా, యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, ఇర్మియా వారితో ఇట్లనెను, మీరు సిద్కియాతో ఈ మాట చెప్పుడి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, బబులోను రాజు మీదను మిమ్మును ముట్టడివేయు కల్దీయుల మీదను మీరుపయోగించుచున్న యుద్ధాయుధములను ప్రాకారముల బయట నుండి తీసుకొని ఈ పట్టణము లోపలికి వాటిని పోగు చేయించెదను. కోపమును రౌద్రమును అత్యుగ్రతయు కలిగిన వాడనై బాహుబలముతోనూ చాచిన చేతితోనూ నేనే మీతో యుద్ధము చేసెదను. మనుష్యులనేమి పశువులనేమి ఈ పట్టణపు నివాసులనందరినీ హతము చేసెదను. గొప్ప తెగులు చేత వారు చచ్చెదరు. అటు తరువాత నేను యూదా దేశపు రాజైన సిద్కియాను అతని ఉద్యోగస్తులను తెగులును ఖడ్గమును క్షామమును తప్పించుకొని శేషించిన ప్రజలను బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి, వారి ప్రాణములను తీయజూచువారి శత్రువుల చేతికి అప్పగించెదను. అతడు వారి యందు అనుగ్రహముంచకయు వారిని కరుణింపకయు వారి ఎడల జాలిపడకయు వారిని కత్తివాత హతము చేయును. ఈ ప్రజలతో నీవిట్లనుము, యెహోవా సెలవిచ్చునదేమనగా, జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టుచున్నాను. ఈ పట్టణములో నిలుచువారు కత్తి వలన గాని క్షామం వలన గాని తెగులు వలన గాని చచ్చెదరు. మేలు చేయుటకు కాదు కీడు చేయుటకే నేను ఈ పట్టణమునకు అభిముఖుడునైతిని గనుక బయటకు వెళ్ళి మిమ్మును ముట్టడి వేయుచున్న కల్దీయులకు లోబడువారు బ్రతుకుదురు. దోపుడు సొమ్ము దక్కినట్లుగా వారి ప్రాణము వారికి దక్కును. ఈ పట్టణము బబులోను రాజు చేతికి అప్పగింపబడును. అతడు అగ్నిచేత దాన్ని కాల్చివేయును. ఇదే యెహోవా వాక్కు. యూదా రాజు ఇంటి వారలకు ఆజ్ఞ ఇదే, యెహోవా మాట వినుడి. దావీదు వంశస్థులారా, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అనుదినము న్యాయముగా తీర్పు తీర్చుడి. దోచుకొనబడని వానిని బాధపెట్టు వాని చేతిలో నుండి విడిపించుడి. అలాగు చేయని ఎడల మీ దుష్టక్రియలను బట్టి నా క్రోధము అగ్నివలె బయలువెడలి ఎవడునూ ఆర్పలేకుండా మిమ్మును దహించును. యెహోవా వాక్కు ఇదే. లోయలో నివసించుదానా, మైదానమందలి బండ వంటి దానా, మా మీదికి రాగల వాడెవడు? మా నివాస స్థలములలో ప్రవేశించు వాడెవడు? అనుకొను వారలారా, మీ క్రియల ఫలములను బట్టి నేను దాని అరణ్యములో అగ్ని రగులబెట్టెదను. అది దాని చుట్టూనున్న ప్రాంతములన్నిటినీ కాల్చివేయును. ఇదే యెహోవా వాక్కు.